ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాల సాగు, అందులోని పోషక విలువలను గుర్తించాక వినియోగం పెరుగుతోంది. మారుతున్న జీవనశైలిలో భాగంగా చాలామంది వీటి వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నారు. దీంతో రాగి, సజ్జ, సామ, కొర్ర, ఊద, అరికె, జొన్నలు వంటి చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పుంజుకుంటోంది. ధాన్యాన్ని పండించడమే కాదు, వీటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా తయారు చేసి విక్రయించడం ద్వారా మహిళలు ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. చిరుధాన్యపు పంటలను చాలా తేలిగ్గా, తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. అనావృష్టి, అతివృష్టి పరిస్థితులను సైతం తట్టుకొని రైతుకు పంటనిస్తాయి. రాయలసీమ జిల్లాలకు అనువైన చిరుధాన్యాలు, అనువైన రకాలు, సాగులో మెలకువలపై ఇటీవల నంద్యాల సందర్శించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నరసింహులతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నేటి రోజుల్లో చిరుధాన్యాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. రైతులు కూడా చిరుధాన్యాలు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఏ చిరుధాన్యాలు వేసుకోవడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, రైతులకి ఏ చిరుధాన్యాలు లాభసాటిగా ఉంటాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త నరసింహులు గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా మన రాయలసీమ ప్రాంతంలో ఈ చిరుధాన్యాల సాగుకు సంబంధించి రైతులకు ఎలాంటి చిరుధాన్యాలు అంటే కొర్రలు కానీ లేకపోతే ఏ చిరుధాన్యాలు వేసుకుంటే మేలు అంటారు? ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలకు ప్రాముఖ్యత మళ్ళీ నవపుంతలు తొక్కుతున్నది. ఎందుకంటే ఈ కొత్తగా ఆరోగ్యం వైపు ప్రజలు, వినియోగదారులు కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల చిరుధాన్యాల వినియోగం పెరిగింది. దీంట్లో ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో రైతులు కొర్రలు, సజ్జలు, జొన్నలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ మూడు పంటలు కూడా కొంతవరకు బెట్టను తట్టుకొని అంతా 90 రోజుల్లోనే పంటకాలం పూర్తి చేసుకోగలుగుతున్నాయి. కాబట్టి రైతులు ఎక్కువగా ఈ పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారండి. కొర్రల సాగుకు సంబంధించి కొర్రలో ఏ రకాలు మంచివి అంటారు, ఏ రకాలు అందుబాటులో ఉన్నాయి? కొర్ర మన ప్రాంతంలో ఎక్కువగా కర్నూలు, అనంతపురము, కడప ప్రాంతాల్లో ఎక్కువగా కల్టివేట్ చేస్తుంటారు. మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల వారు రూపొందించిన రకాలైతే సపోజ్ తక్కువ కాలంలో మనకు ఒక పంట కావాలి, తర్వాత వేరే పంటకు పోవాలి అనుకున్నప్పుడు గరుడ అనే రకం ఉన్నది. ఈ రకం 60 రోజుల్లోనే పంటకాలం పూర్తి చేసుకునేసి 6 క్వింటాల దాకా దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకాన్ని ప్రధానంగా రబీలో శనగ సాగు చేసేవారు ఖరీఫ్లో పొలాన్ని బీడు పెట్టకుండా సాగు చేసుకోవాలంటే ఈ రకాన్ని 60 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. కాబట్టి దీన్ని జూలై పడిన తొలకర వర్షాలకు వేసుకునేసి సెప్టెంబర్లో శనగ పంటను సాగు చేసుకోవడానికి ఈ రకం సూట్ అయినది. ఇంకొక రైతుల మన్నన పొందినటువంటి రకం సూర్యనంది అనేది ఉన్నది. ఇది 70 నుంచి 75 రోజుల కాల వ్యవధిలో సుమారు 10 క్వింటాల దాకా దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకాన్ని ఎక్కువగా రైతులు కంది పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఆ కందిలో మొక్కసాలకి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఒక 4-5 వరుసలు ఈ కొర్ర వేసుకొని సాగు చేసుకుంటూ ఉంటారు. ఇది 75 రోజుల్లో పూర్తవుతుంది. కాబట్టి కంది పంటకు ఎటువంటి అంతరాయం కలగనీయకుండా 75 రోజుల్లో కంది పంట చాలా చిన్నదిగా ఉంటుంది. తర్వాతనే కంది పంట బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ సూర్యనంది అనే రకాన్ని ఎక్కువగా ఇంటర్ క్రాప్గా 2 క్రాపులు తీసుకొని ఆదాయం పొందడానికి రైతులు ఎక్కువగా వాడుతుంటారు. ఈ రకాలని కొర్ర ప్రధానంగా వేసుకునే పొలాల్లో సాగు చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా కొర్ర కాకుండా ఇంకా మిగిలిన పంటలు కూడా ఉన్నాయి కదా సార్? చిరుధాన్యాల్లో కొర్ర కాకుండా మన ప్రాంతంలో ఎక్కువగా సజ్జ వేస్తుంటారు. సజ్జ కూడా బెట్టకు బాగా తట్టుకునే పంట. కొద్దిపాటి ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా, బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా తట్టుకుంటుంది. కాబట్టి మెట్ట పొలాల్లో ఎక్కువగా సజ్జ అక్కడక్కడ సాగు చేస్తున్నారు. వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లే మన వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపూర్ వారు రూపొందించినటువంటి రకం ఒకటి ఉన్నది, ABV04 అనే రకము. ఈ రకము 80 నుంచి 90 రోజుల పంట కాలంలో 12 క్వింటాల దాకా దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకం చూసుకున్నట్టే వీటిలో ఐరన్ అండ్ జింక్ అనేటివి, ఇది మన హెల్త్కు చాలా ఇంపార్టెంట్. వీటిలో ఎక్కువ మోతాదులో ఈ రకంలో ఉంటాయి. కాబట్టి తినడానికి కూడా చాలా మంచి అనువైన రకము. ఈ రకాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపూర్లో విత్తనాలు లభ్యమవుతాయి. అవి కాకుండా నీటి వసతి ఉన్న వాళ్ళు ఈ హైబ్రిడ్స్ని రైతులు అక్కడక్కడ సాగు చేస్తున్నారు. ఇవి కూడా 12 నుంచి 14 క్వింటాల దిగుబడిని ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఈ హైబ్రిడ్స్ అనేటివి కొద్దిపాటి ఎరువులు, ఎక్కువగా నీటి సదుపాయం ఉన్న రైతులు మాత్రం సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతంలో అయితే మన ABV04 రకం సుమారు హైబ్రిడ్స్
acres సమానంగా ఈల్డ్ ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. వీటితో పాటు జొన్నలు కూడా సాగు చేస్తుంటారు. జొన్నల్లో కూడా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం రిలీజ్ చేసిన NTJ5 అనే రకం ఉన్నది. ఇది 120 రోజుల్లో పంటకాలం పూర్తి అయిపోయి 20 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చేటువంటి ఎకరానికి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకం కూడా మన రైతుల్లో బాగా ప్రాచుర్యం ఉన్నది. దీని విత్తనము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో లభ్యమవుతుంది. ప్రధానంగా కొర్రల్లో యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాల్సి? కొర్రలు మనం సీడ్ రేట్ చూసుకున్నట్లయితే 2 కేజీల విత్తనం అయితే 1 ఎకరానికి సరిపోతుంది. వేసే ముందు 3 గ్రాముల మ్యాంకో జబ్బు కానీ సీడ్ ట్రీట్మెంట్ చేసి కానీ వేసుకున్నట్లయితే ఫంగస్ డిసీజెస్ మొదట్లో రాకుండా నివారించుకోవచ్చు. ప్రధానంగా రైతులు వెదజల్లే పద్ధతిలో 10 కేజీల దాకా వెదజల్లు వేసుకొని ఉంటారు. అలా చేసుకున్నట్లయితే మనం మధ్యలో ఇంటర్ కల్టివేషన్ కూడా చేయలేకుండా పోతాం. కాబట్టి గొర్రు సాయంతో మొక్కకి 10 సెంటీమీటర్లు వరుసకి 30 సెంటీమీటర్లు ఉండేటట్టు వేసుకున్నట్లయితే మన ఎకరానికి ఉండవలసినటువంటి 2,56,000 మొక్కలు ఉండేటట్టు చూసుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సార్, చిరుధాన్యాలు పండించే రైతులు మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా? చిరుధాన్యాలు పండించే రైతులు ప్రధానంగా మనకు చిరుధాన్యాలపై పరిశోధనలు ఎక్కువగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నంద్యాలలో జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళి సంప్రదించిన అక్కడ విత్తనాలు కూడా లభ్యమవుతాయి. అలా కాకుండా మీరు ఫోన్ల ద్వారా సంప్రదించాలంటే నా నెంబరు 9494748376. ఈ నెంబర్ పైన మీకున్న సందేహాలను కానీ తెలియజేస్తే దానికి మేము తగు సూచనలు చేస్తామండి. ధన్యవాదాలు సార్. ఇది శాస్త్రవేత్త డాక్టర్ నరసింహులు గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో షా, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.